హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మనం క్యారమెల్ పుడింగ్ అయితే ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక దాంట్లో 2 గ్లాసులు పాలు అయితే వేస్తున్నాను నేను. ఇదైతే 1/2 లీటర్ పాలు ఉంటాయి. పాలు మంచిగా ఈ విధంగా మరుగుతున్న తర్వాత నేనైతే ఇన్స్టెంట్ క్యారమెల్ పుడింగ్ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ దీంట్లోనే మనకి పౌడర్ కూడా ఇస్తారు. పాలు కొంచెం మరిగిన తర్వాత ఇందులో ఆ పౌడర్ కూడా వేసుకుని ఇదంతా కూడా మంచిగా కలుపుకోవాలి. ఇదంతా కూడా దగ్గరికి అయ్యేంత వరకు మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు కలుపుకున్న తర్వాత మనకి చాలా దగ్గరికి అవుతుందన్నమాట. ఇది మనకు తెలుస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఇది దాంట్లోనే మనకి షుగర్ సిరప్ కూడా ఇస్తారు. షుగర్ సిరప్ని ఒక బౌల్లో వేసుకుని అదంతా కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసిన మిల్క్ ఏదైతే ఉందో అది ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 6 అవర్స్ లేదంటే ఒక డే అంతా కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని తర్వాత తింటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా ఇప్పటివరకు ట్రై చేయకపోతే ఇది సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్ ఉంది. ఓకే అండి, అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.